ఏపీఎస్ఆర్టీసీలో ఈవీ బస్సుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఆర్టీసీ ఆర్థిక సంక్షోభంలో ఉందని, ఆర్థిక పరిస్థితి వల్లే ప్రత్యామ్నాయంగా ఈవీ బస్సులు చేస్తున్నామని ప్రభుత్వం అంటోంది. అయితే ఆర్టీసీని అమ్మేయాలని ప్రభుత్వం చూస్తోందని, ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తే ఊరుకోబోమని అటు వైసీపీ, ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాలు అంటున్నాయి. ఏపీలో ఆర్టీసీ ప్రైవేటీకరణపై టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ఈవీ బస్సుల కొనుగోలు, నిర్వహణకు భారీగా నిధులు అవసరమవడం, ప్రభుత్వాల వద్ద తగినంత బడ్జెట్ లేకపోవడంతో ప్రభుత్వాలు వీటిని ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించేందుకు మొగ్గు చూపుతున్నాయి. అద్దె ప్రాతిపదికన గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ జీసీసీ విధానంలో ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. కొత్తగా ప్రవేశపెడుతున్న ఈవీ బస్సుల కొనుగోలు, వాటి నిర్వహణకి ప్రైవేటు భాగస్వామ్యం తప్పదని ప్రభుత్వం ఆలోచిస్తున్న క్రమంలో ఏపీ ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు విరమించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కారణంగా ఆర్టీసీ సంక్షోభంలో ఉందని, ఈవీ బస్సుల నిర్వహణ ప్రైవేటు సంస్థలకు ఇవ్వక తప్పడం లేదని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ అంటున్నారు. చాలా ఖరీదైన బస్సు కదా, మనం పెట్టుబడి పెడతలేదు కదా, ఆ బస్సులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆడిదే కదా. మనకు అప్చిడిది పెత్తనం మనం చేస్తామంటే అక్కడ మన దగ్గర ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల, ఇప్పుడు స్త్రీ శక్తి పథకం వల్ల కానీ లేదా అనేక సమస్యలు పరిష్కారం చేయడం వల్ల ఆర్టీసీకి ఆర్థిక సంక్షోభం ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వల్లే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఈవీ బస్సుల వైపు వెళ్తోందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. వస్తున్న ఆదాయం ఉద్యోగుల జీతాలకే సరిపోతోందని, ఆర్టీసీ ఉద్యోగులు పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు కొల్లు. మనం కూడా సంస్థ గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నా పీఆర్సీ మీకు అందరితో పాటు పీఆర్సీ పెంచారు కదా మనం, తప్పదు మరి. ఎందుకంటే ఉన్న బస్సులు, రాష్ట్ర పరిస్థితులు అన్నీ తెలుసు కదా. ఇవాళ మనకు వచ్చే ఆదాయం రాష్ట్రానికి ఎంత వస్తుంది? ఆదాయం 1,00,000 కోట్లు వస్తుంది, 1,05,000 కోట్లు. 99% ఓన్లీ జీతాలుగా వెళ్ళిపోతాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని అమ్మాలని చూస్తోందంటోంది వైసీపీ. కూటమి ప్రభుత్వం ఆర్టీసీని సర్వనాశనం చేసిందని, ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం తప్ప మార్గం లేదని ప్రభుత్వం చెప్పడం దారుణమని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అధికారంలోకి రావడానికి మహిళలకు ఉచిత బస్సు పేరుతో చంద్రబాబు ఎర్రవేశారని, జీరో టికెట్ డబ్బులు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించకపోవడంతో నష్టాలొస్తున్నాయని అన్నారు. ఆర్టీసీని సర్వనాశనం చేసి టీడీపీ కార్యకర్తలకి సంపద సృష్టి చేస్తున్నారని, ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తే ఊరుకోమని అన్నారు పేర్ని. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెబుద్ది, ఇక మనకి ప్రైవేట్ ఆర్టీసీని ప్రైవేట్ చేయడం తప్పితే ఇక లేదు. మనం కొనలేం బస్సులు. ఎందుకు కొనలేరు అంటే ఆర్టీసీని మీరు సర్వనాశనం చేశారు కాబట్టి మొత్తం 10,000 బస్సులు మాకున్నాయి. మాకున్న 10,000 బస్సులు ప్రైవేట్ వాళ్ళతో పెట్టించాల్సింది. అంటే మీ మనుషులతో పెట్టించేసుకుంటారా? సంపద సృష్టి మీ కార్యకర్తలకి, మీ మనుషులకి, మీ బ్రోకర్లకి సంపద సృష్టి. చంద్రబాబు నాయుడు గారు ఇంతే కదా. ఆర్టీసీని సర్వనాశనం చేసి ఇంకా మహిళల మీద నేపేస్తారు. మరోవైపు ఎలక్ట్రిక్ బస్సుల్ని ఆర్టీసీనే నిర్వహించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రైవేటీకరణ ప్రయత్నాల్ని అడ్డుకుంటామని, ఆర్టీసీని కాపాడేందుకు ఉద్యమాలు కొనసాగిస్తామని అంటున్నాయి.